ప్రార్థన మన ఆత్మీయ స్థితిని ఎత్తైనటువంటి ప్రదేశానికి తీసుకుని వస్తుంది. ఆమె చెప్పాలి. ప్రార్థన ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతను చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్తుంది. ప్రార్థించే వ్యక్తి ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే ప్రార్థించే వ్యక్తి దేవునితో సహవాసం చేస్తాడు, దేవునితో గడుపుతాడు, దేవునితో మాట్లాడతాడు. దేవుని యొక్క భావాలు ఆ వ్యక్తిలో ఉంటాయి. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో సహవసించే వ్యక్తిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటాడు. తన ఆలోచనలు దిగజారి ఉండవు, తన ప్రవర్తన దిగజారి ఉండదు, తన యొక్క జీవితం దిగజారి ఉండదు. తన జీవితంలో డబ్బున్నా లేకున్నా, మనుషులున్నా లేకున్నా, ఏ స్థితిలో ఉన్నా తను దేవునితో గడిపే విధానాన్ని బట్టి, ప్రార్థించుకునే పరిస్థితిని బట్టి ఉన్నతమైనటువంటి స్థాయిని కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు మనకి నిజమైనటువంటి నిదర్శనం. ప్రియులారా,